హాయ్ అందరికీ. సో మీరు టైటిల్లో చూసినట్టు మా డిఐవై మందిరం కోసం ముందుగా ఎంట్రీవేలో కోట్ క్లాజెట్ పెట్టుకుంటారు కదా, అది ఆర్డర్ చేసి ఫిక్స్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు మా ఆయన. ఇప్పుడే పెయింట్ వేసాను, అంటే ప్రైమ్ అంట ప్రైమర్. బేసిక్గా ఏదైనా పెయింట్ వేసే ముందు దీనిపైన అది వేస్తే కొంచెం స్టిక్ అవుతుంది. బేసిక్గా ఇది ఈ కోట్ క్లాజెట్ సన్ గ్లాస్తో వచ్చింది. సో ఆ బ్లాక్ది ఉంది కదా, సో దీనిపైన ఒక 2 కోటింగ్లు వేస్తే సెట్ అవుద్ది. ఇదే వాడింది జిన్సర్, హోమ్ డిపోలో దొరికింది. ఐ థింక్ 2 డబ్బాలు అవసరం వద్దు అనుకుంటా, ఒక డబ్బా మొత్తం అయిపోయింది ఇది వేసేసరికి. డోర్స్ కూడా వేయాలి, మళ్ళీ ఇంకో కోటింగ్ వేయాలి. దీని తర్వాత నెక్స్ట్ కలర్ వెతకాలి. మోస్ట్లీ కలర్ క్యాబినెట్స్ కలర్ లాగా మ్యాచ్ చేద్దామని చూస్తున్నాం. లెట్స్ సీ. ఇప్పుడే టూ కోటింగ్స్ వేసాను బేసిక్గా ప్రైమర్. సో యూ కెన్ సీ ఇట్ నా ఆల్మోస్ట్ వైట్ అయిపోయింది. జస్ట్ దీనిపైన ఇంకో పెయింట్ వేసేస్తే అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ నేను వెనకాల పెద్ద ఏం వేయలేదు. బేసికల్లీ ఐ జస్ట్ వాంట్ టు కీప్ ఇట్ సింపుల్. వెనకాల పెయింట్ వేసి వేస్ట్ చేయ అవసరం లేదనిపించింది. ఊరికి ఒక కోటింగ్ వేసి వదిలేసాను. ఇదేం లేదు, కొంచెం లెవెల్ చేయడం కోసం అలా పెట్టాను. అది కొంచెం ఎండాక మళ్ళీ వైట్ పెయింట్ వేసేస్తా. సో గరాజ్లో సెటప్ చేశాను. మందిరంకి ఇప్పుడు డోర్స్ అవి చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. అబ్బో చాలా ఉంది. నేను ఏదో సింపుల్గా 4 చెక్క ముక్కలు పెడితే అయిపోద్ది అనుకుందాం. సో కరెక్ట్ లెంగ్త్లో పెట్టాలి. వామ్మో చాలా ఉంది. మా నైబర్ని అడిగి చైన్స్ ఇది సర్క్యులర్ సా తీసుకున్నాను, ఎలా వాడాలో తెలుసుకున్నాను. ఇవ్వండి ఇప్పుడు ఇందాకే కొన్ని కట్ చేశా. చూడాలి. మొత్తం గరాజ్ అయితే గబ్బు చేశాను. మొత్తం క్లీన్ చేసుకోవడం కూడా ఉంది. చూద్దాం హౌ ఇట్ గోస్. మళ్ళీ నెక్స్ట్ క్లిప్లో చూపిస్తాను నేను ఎంతవరకు వచ్చిందో ఈ డోర్. ప్రస్తుతానికైతే ఇలా ఉంది. రంగేశాక మంచిగా ఉంటుందని అనుకుంటున్నా. సీ యూ. సో ఇప్పటి వరకు ఎక్కడ నేను వీడియోస్లో ఎందుకు కనిపించలేదంటే, నేను ఇండియా వెళ్ళాను అత్తయ్య మావయ్య వాళ్ళని తీసుకురావడానికి. ప్లాన్ ఏంటంటే నేను కలిసి వచ్చేసరికి మందిరం అయిపోతుంది. సో దాట్ మేము అందరం కలిసి మొదటిసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలి అని ప్లాన్. సో ఇంకా అవ్వలేదు, టైం అయితే ఉంది. చాలా కష్టం. ఒక రోజులో అయిపోతుంది అనుకున్నా. ఏంటో ఇది ఎంత టైం పడుతుంది. వేస్ట్ అయిపోయింది. ఈ బొక్కల్లోకి పెయింట్ దూరట్లేదమ్మా. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. కాదు, పైన మొత్తం ఈ డోర్ అంతా ఇలాగే వచ్చిందా నీకు ఆన్లైన్లో? అట్లెట్లా వస్తుంది? మొత్తం ఇది ఒకటి సపరేట్గా వచ్చింది. ఇవన్నీ సైడ్ ఫ్రేమ్లు మనమే పెట్టాలి. సో అన్నీ అంతే. ఇది కూడా అంతే. ఫ్రేమ్లు నేనే పెట్టాను. ఫ్రేమ్లు చేయాలన్నమాట. అది ఒకటి సైడ్ ఇంకా నీట్గా ఇది పెట్టాలి. లైక్ కరెక్ట్ మెజర్మెంట్స్ పెట్టాలి. డోరు చేసినప్పుడు సడన్ గా సెట్ కావాలి మధ్యలో. సో మళ్ళీ తర్వాత ఎక్స్ట్రా కట్ చేయాల్సి వచ్చింది. సో చాలా ఉంటాయి కదా పెయింట్. సో సన్ గ్లాస్ కదా, ఇదంతా సన్ గ్లాస్ బేసిక్గా. దీనివల్ల వేరే పెయింట్ అయ్యి ముందు నార్మల్గా ఏదైనా ప్రైమర్ లాగా అలా వేసినా చాలు. కానీ దీనికి ఏంటంటే ఆయిల్ ప్రైమర్ అని ఉంటుంది, స్టిక్ అయ్యేది బాగా. ఎందుకు అది వేయకపోతే? సో ఆయిల్ ప్రైమర్ వేస్తే ఏమైందంటే స్టిక్ అయిపోయి ఉంటుంది, ఓడదు. లేకపోతే ఏమవుతుందంటే ఊడుతుంది, కొంచెం చిప్ అవుతుందా? చిప్ ఊడుతుంది, ఇట్లా తొక్కులా వేస్తుంది. అదే దాన్ని చిప్పింగ్ అంటారు. అవునా, నిజమా? సో చిప్ అవ్వకుండా ముందు ఆయిల్ ప్రైమర్ వేసి ఆ తర్వాత పెయింట్ వేస్తున్నాం. పెయింట్ కూడా ఇది సెలెక్ట్ చేసుకున్నాడు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ హై గ్లాస్ ఎనామెల్. సో దీని కలర్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. యాక్చువల్లీ డార్క్ ట్రఫుల్ అంట. ఇదైతే బాగా సెట్ అయింది. ఇది అంటే అవినాష్ తయారు చేసినట్టు కాకుండా ఏదో బయట నుంచి తెచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా పెయింటింగ్ టచెస్, లాస్ట్ టచెస్ ఇస్తున్నాడు. సో ఫుల్గా ఫినిష్ అయిపోయాక మాత్రం భలే ఉంటుంది ఇది. ఐమ్ ఆల్రెడీ లవింగ్ ఇట్. సో కింద డ్రావర్స్కి నాబ్స్ ఉంటాయి కదా, డోర్ నాబ్స్, అవి నిన్న రాత్రి వెళ్ళి ఇవి తెచ్చుకున్నాము. ఇవి హోమ్ డిపోలో ఉన్నాయి. సో నాకు ఈ డిజైన్ బాగా నచ్చింది. డైమండ్ లాగా ఉంది, షైన్ కూడా ఉంది. సో పెట్టిన తర్వాత ఇవి ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను. దీని కాస్ట్ ఎంత? $3 or $4 ఈచ్. మనకు బాగా నచ్చే పని ఏదైనా కానీ చాలా శ్రద్ధగా చేస్తాం కదా, మనసు పెట్టి. ఇక్కడ మా ఆయన్ని చూడండి, ఆఫీస్ వర్క్ చేస్తూ కూడా ల్యాప్టాప్ పట్టుకొని అలా లాస్ట్ మినిట్లో ఎలా టచ్అప్స్ ఇస్తున్నాడు. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా.
సో మా ఇద్దరికి డిఐవైస్ అంటే చాలా చాలా ఇష్టము. సో ఈ హైట్లో ఇంత పెద్ద మందిరం ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాము ఇండియా నుంచి అని చూసినప్పుడు కొద్దిగా అవుట్ ఆఫ్ బడ్జెట్ అనిపించింది మాకు. అందుకే వై నాట్ డిఐవై అని స్టార్ట్ చేశాము. సో చాలా పని అయితే పట్టేసింది. టు బి వెరీ ఆనెస్ట్, నేను చాలా చాలా లీస్ట్ హెల్ప్ చేశాను. మొత్తం క్రెడిట్ ఆయనకే ఇస్తాను. సో ఇదేంటంటే నెక్స్ట్ డే పూజ. సో ముందు రోజు ఈ డోర్స్ బిగించినవి కూడా తీసేసి పక్కన పెడుతున్నారు. ఎందుకంటే కూర్చున్నప్పుడు తగిలేలాగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఓపెన్ చేసినప్పుడు అని. సో పూజ అయిపోయిన నెక్స్ట్ డే ఇంకా మావయ్య ఇంకా మా ఆయన ఇద్దరు కలిసి ఫిక్స్ చేస్తున్నారు. సో ఐ థింక్ దే ఎంజాయ్డ్ అ లాట్. ఎందుకంటే ఒక్క పని కూడా వాళ్ళు సింగిల్గా ఒంటరిగా చేయనివ్వరు. అత్తయ్య కానీ మావయ్య కానీ నన్ను మా ఆయన ఇద్దరిని వాళ్ళు అన్నిట్లో హెల్ప్ చేస్తారు. వి ఎంజాయ్ అ లాట్. సో ఫైనల్ టచెస్ లాగైతే ఈ గోల్డ్ ట్రిమ్ యాడ్ చేస్తున్నాడు. ఇది వచ్చేసి పీల్ అండ్ స్టిక్. అమెజాన్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ముందుగా మెజర్ చేసుకొని ఆ తర్వాతే స్టిక్ చేస్తున్నాడు. సో మాకు ఈ సైజ్ మందిరం కావాలి, విత్ స్టోరేజ్ కావాలి అనుకున్నాం కాబట్టి ఒక $600 అలా అయ్యింది దీనికి. ఇదే ఇండియా నుంచి ఆర్డర్ చేయాలని చూస్తే మాకు $1,500 పడుతుంది. సో వీ వెంట్ ఫర్ డిఐవై. ఇంతకన్నా చిన్న సైజులో ఇంకా తక్కువ రేట్లో కూడా అయిపోతుంది ఇఫ్ యూ వాంట్ టు డూ. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే you know what to do. Please like, share and subscribe to Sri Shavinash.